కొందరి విషయాలు ఆసక్తిగా మారుతుంటాయి. వ్యక్తులుగా వారికి సమాజంలో మంచి పేరు, హుందాతనం వంటివి ఉంటాయి. అంతేకాదు నిజాయితీ పరులుగా కూడా వారు పేరు తెచ్చుకొని ఉండొచ్చు. కానీ ఇలాంటి వారిలో కొందరు రాజకీయంగా ముందుకు వచ్చారు. సొంతంగా పార్టీలు పెట్టుకున్న వారు ఉన్నారు. కానీ వీరి రాజకీయాలు పరిశీలిస్తే ప్లస్ల కన్నా మైనస్లే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు చర్చగా మారిందంటే ప్రస్తుతం ఏపీలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా సై అంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగా ఓకే అయినా రాజకీయాల్లో మాత్రం శక్తులుగా ఎదగలేకున్న ఇలాంటి వారి విషయం చర్చకు వస్తుంది. ఉదాహరణకు గతంలో లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ కూడా లోక్ సత్తా పేరుతో రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేశారు. కూకట్పల్లి వంటి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. కానీ తర్వాత కాలంలో అసలు ఆపు ఆజా లేకుండా పోయారు. తర్వాత చిరంజీవి రాజకీయాలు చేసినా తను గెలిచి 18 మంది గెలిపించుకున్న పట్టుమని 5 ఏళ్ల పాటు కూడా రాజకీయాల్లో నిలబడలేకపోయారు. దీంతో రాజకీయంగా ఆయన తప్పుకొని సినిమాలకు పరిమితమయ్యారు. ఇక తర్వాత ఈ రేంజ్లో రాజకీయాలు చేయాలని కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా భావించినా అనుకున్న విధంగా ముందుకు సాగలేకపోయారు. దీంతో వ్యక్తులుగా వారంతా ఓకే అయినా రాజకీయ శక్తులుగా మాత్రం వారికి మైనస్ మార్కులు పడ్డాయి. జేడీ లక్ష్మీనారాయణ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందనే చర్చ సహజంగానే రాజకీయాల్లో చర్చనీయాంశంగా అయ్యింది. కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనారాయణ వల్ల ఆ వర్గంలోని మేధావులు జై భారత్ నేషనల్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే కామన్ పీపుల్ మాత్రం ఇప్పటికీ లక్ష్మీనారాయణ అంటే ఎవరు అనే పరిస్థితిలోనే ఉన్నారు. ఒక అధికారిగానే ఆయనను చూస్తున్నారు. ఆయన విషయంలో రాజకీయాలకు అనుకూలమైన వాతావరణం ఇప్పటికీ ఏర్పరచుకోకపోవడం గమనార్హం. సో వ్యక్తిగా ఆయన ఓకేనే అయినా రాజకీయ శక్తిగా మాత్రం జేడీ మైనస్ అని అంటున్నారు పరిశీలకులు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.